ఇన్సిషనల్ హెర్నియా అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, మాకు పెద్ద ఆపరేషన్ అయిందండి, ఆపరేషన్ అయ్యి 2 నెలలు 3 నెలలు అయింది, ఆపరేషన్ చేసిన చోట నుంచి ఒక వాపు లాగా వస్తుంది, సో దగ్గుతున్నప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది పెరుగుతుంది, ఇదేంటి డాక్టర్ అసలు దాన్ని ఏం చేయాలి అంటారు. సో డెఫినెట్ గా అలాంటి ఉంటే మీరు అటెన్షన్ లోకి రావాలి. దాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియా అంటాం. సర్జరీ చేసినాక, సర్జరీస్ కాదంటే సర్జరీని మనం పొట్టని ఎక్కడైతే మనము నైఫ్ తో కట్ చేసి అబ్డామిన్ లోపలికి వెళ్తామో ఆ ఏరియా వీక్ అయ్యి, సో అందులో నుంచి పేగులు కానీ లేకపోతే ఒమెంటం ఫ్లాట్ కానీ పొట్టల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. తగ్గినప్పుడు ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో చాలా మంది అడుగుతారు, మరి ఇది ఆపరేషన్ చేయించుకోవాల్సిన విషయమా పట్టించుకోవాల్సిన విషయం లేదంటే, ఈ హెర్నియా అనేది వన్స్ మీరు చూస్తే కనుక దాన్ని ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేయించుకోవాలి. సో ఆపరేషన్ లో 2 రకాల పద్ధతి ఉంటాయి, ఓపెన్ పద్ధతి, లాప్రోస్కోపిక్ పద్ధతి. లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఈ ఇన్సిషనల్ హెర్నియా అనేది మెష్ పెట్టి క్లోజ్ చేస్తారు, ప్రోలిన్ మెష్ అని ఉంటుంది, మెష్ పెట్టి క్లోజ్ చేస్తే మళ్ళీ రాకుండా ఉంటది.